ఇంటర్వ్యూ అంటే నాలెడ్జ్ కాదురా, కాన్ఫిడెన్స్ రా, కాన్ఫిడెన్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ, నో నెవర్. ఈ 2 మాటలు తెలిస్తే చాలు అని బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు చిట్టి. క్యాబిన్ లోపలికి వెళ్లాడు రాంబాబు. పర్మిషన్ అడక్కుండా చైర్లో కూర్చున్నాడు. మేనేజర్ షాక్. రాంబాబు ఫుల్ జోష్. మేనేజర్, బుద్ధుందారా నీకు? రాంబాబు, ఎస్ ఎగ్జాక్ట్లీ. మేనేజర్, నేను తిడుతున్నా. నో నెవర్. మేనేజర్కి అర్థం కావట్లేదు. వీడు ఓవర్ కాన్ఫిడెంటా, మెంటలా, లేక నన్ను టెస్ట్ చేస్తున్నాడా అని. దొంగతనం చేశావా? ఎస్ ఎగ్జాక్ట్లీ. కేసులున్నాయా? నో నెవర్. మేనేజర్కి నమ్మకం పెరిగిపోయింది. శాలరీ వద్దు అంటే ఇది గోల్డెన్ క్యాండిడేట్ రా అని. లాస్ట్ క్వశ్చన్, ఆఫీస్ బాత్రూమ్స్ క్లీన్ చేస్తావా? రాంబాబు లైఫ్లో బిగ్గెస్ట్ ఆపర్చ్యూనిటీ అనుకుని ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్పేశాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ. కంగ్రాచులేషన్స్, నువ్వు న్యూ స్వీపర్గా సెలెక్టెడ్. బయటికి వచ్చాక రాంబాబు డాన్సులు, చిట్టి ఫేస్ పామ్. స్వీపర్ అంటే బాత్రూమ్ కడిగే జాబ్ రా అయ్యా. అప్పటికే లేటు. మేనేజర్ బ్రూమ్తో బయటికి వచ్చాడు. ఈ స్టోరీ నుండి నేర్చుకోవలసిన నీతి ఏంటి అంటే, ఓవర్ స్మార్ట్నెస్ ఇంటర్వ్యూలో కాదు, కన్ఫ్యూజన్లో పనిచేస్తుంది. నాలెడ్జ్ ప్లస్ కామన్ సెన్స్ ఈక్వల్ టు జాబ్. లేకపోతే ఎస్ ఎగ్జాక్ట్లీ, నో నెవర్, స్వీపర్ ఫర్ ఎవర్.